హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగర్కొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు 3rd May ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు చూసే టైంకి ఈ 5th 6th ఇది పబ్లిష్ అయినా కూడా మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ప్రైజ్ మిస్ అయిపోయాము, మూమెంట్ మిస్ అయిపోయాము అనే దానికన్నా కూడా ప్రస్తుతం ఉన్న సినారియోని మనం ఎలా అనలైజ్ చేస్తున్నాం డాటాను బేస్ చేసుకొని, ఆ డాటాని ఏ టైంలో ఎలాంటి సినారియోలో ఏ టైప్ ఆఫ్ ప్రెడిక్షన్ చేస్తున్నాము అనేది గమనించుకొని మీరు మీ టైంలో మీకు నచ్చిన స్టాక్లో అదే రకంగా యూస్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో మాత్రమే చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఒకవేళ మీరు చూసిన టైంకి ప్రైజెస్ డిఫరెంట్ ఉన్నా, డిఫరెంట్ డేట్లో ఇది పబ్లిష్ అయినా కూడా మీరు ఇక్కడ ఎలా అనలైజ్ చేస్తున్నామో మాత్రమే గమనించాలి. సో ఈరోజు చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో హెవీగా సెల్ ఆఫ్ జరగడం అయితే మనం గమనించవచ్చు. జస్ట్ 3 days బ్యాక్ నిఫ్టీ మంచి బుల్లిష్ మూమెంటంలో బ్యాంక్ నిఫ్టీ 50 days హైని బ్రేక్ చేసి ఆ హై పైన సస్టైన్ అవ్వడం లాంటివి మనం ఇంతకుముందు చూసాము 3 days బ్యాక్. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కూడా 0.7 and 1% పైన మనకి కరెక్షన్ అనేది కనబడుతుంది. సో ఈ టైంలో మనం ఐవీస్ అబ్జర్వ్ చేస్తే హ్యూజ్గా ఐవీ స్పైక్స్ మనకి తెలుస్తున్నాయి. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మార్కెట్లో మూమెంట్ ఎటువైపు ఉంది, డైరెక్షన్ పైనకుందా కిందికుందా లేదా కన్సాలిడేట్ అవుతుందా అంటే ఐవీస్ని బేస్ చేసుకొని రీసెంట్ ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని ఒకటి మాత్రం మనం కంక్లూడ్ చేయొచ్చు ఏంటంటే బుల్లిష్ బయాస్ లోపల ఉన్నప్పటికీ కూడా హై వొలటైల్ ఎన్వైర్న్మెంట్లో ఉంది అని. బుల్లిష్ బయాస్ ఎందుకు ఉందనుకున్నాము? ఇంతకుముందు చెప్పినట్టుగా షార్ట్స్ అన్ని ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నిఫ్టీలో చూసుకున్నట్లయితే బుల్లిష్ బయాస్ ఇంకా ఇంటాక్ట్గానే కనబడుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్లయితే పాత ఓపెన్ ఇంట్రెస్ట్కి ప్రస్తుతానికి ఒక 10-15 days నుంచి ఫామ్ అయిన ఓపెన్ ఇంట్రెస్ట్కి మీరు రెండిట్లో వ్యత్యాసం చూడండి. ఇంతకుముందు ఎంతైతే ఇంట్రెస్ట్ చూపించారో పార్టిసిపెంట్స్ అంతే ఇంట్రెస్ట్ ఇప్పుడు కూడా కనబడుతుంది. అదే బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చినట్లయితే కంప్లీట్గా ఇంట్రెస్ట్ అనేది డ్రై ఆఫ్ అయిపోయింది. అంటే ఇంతకు ముందు ఒక 15-20 days బ్యాక్ ఎలాంటి ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అయిందో దాంట్లో హాఫ్ కూడా మనకి ఇక్కడ బిల్డ్ అవ్వడం గమనించవచ్చు. అండ్ హాఫ్ కూడా బిల్డ్ అవ్వట్లేదు. సో దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయడానికి పార్టిసిపెంట్స్కి అంత కాన్ఫిడెన్స్ లేదు. పోల్చుకుంటే నిఫ్టీతో పోల్చుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో ట్రేడ్ చేయడానికి అంత కాన్ఫిడెన్స్ లేదు అని మనం క్లియర్గా ఇందులో చూడొచ్చు. సో ఒకవేళ డైరెక్షనల్ బెట్స్ చేయాలి అనుకుంటే నిఫ్టీలో చేయొచ్చు, కానీ బ్యాంక్ నిఫ్టీకి దూరంగా ఉండడం బెటర్. బ్రేక్అవుట్ అయినప్పటికీ కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఇంక్రిమెంట్ అంత గొప్పగా అక్కడ కనబడట్లేదు. అండ్ ఇలాంటి టైంలో అంటే ఇంత హై వొలటైల్ మూమెంట్లో బ్రేక్అవుట్ ఒక రోజు జరిగి మళ్ళీ నెక్స్ట్ డే 1%-2% ఫాల్ అయిపోయి మనం మళ్ళీ ఒకవేళ స్టాప్ లాస్ పెట్టుకున్నా కూడా జనరల్ నార్మల్ రీటైల్ ట్రేడర్స్ ఏం చేస్తారు, ఇప్పుడు ఏదైనా ఒక ప్లేస్లో 49,000 దగ్గర ఎంటర్ అయ్యారు అనుకోండి బ్యాంక్ నిఫ్టీలో, ఏం చేస్తారు, ఒక 100 points 200 points పెట్టుకుంటారు. 48,800 కానీ 48,700 కానీ స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ ఎంటర్ అయ్యారు అనుకోండి, ఈజీగా ఈ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఐవీ రేజ్ అవుతున్న ఎన్వైర్న్మెంట్లో మార్కెట్ యొక్క రేంజెస్ ఇంక్రీజ్ అవుతాయి. అంటే మీరు ఇంతకుముందు లో ఐవీస్ ఉన్నప్పుడు చూడండి క్యాండిల్స్ ఎంత చిన్నగా ఫామ్ అయ్యాయో. డైరెక్షన్ తెలిసినా తెలియకపోయినా క్యాండిల్ సైజెస్ చూడండి, ఈజీగా మీకు అర్థమవుతుంది. క్యాండిల్ సైజెస్ చూసినట్లయితే ఇంతకుముందు అన్ని చిన్న చిన్న క్యాండిల్ సైజెస్ ఉంటే లాస్ట్ 3-4 days నుంచి చూడండి క్యాండిల్ సైజెస్ ఒకవేళ డౌన్ వచ్చినా పెద్ద క్యాండిల్సే వస్తాయి, పైకి వెళ్ళినా కూడా అదే సైజులో పైకి వెళ్ళడం జరుగుతుంది. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో అలాగే జరుగుతుంది చూడండి. ఇదేంటి అంటే ఐవీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి, మార్కెట్ రేంజ్ ఎక్స్పెక్టేషన్ అనేది ఇంతకుముందు ఎవ్రీడే చిన్న రేంజ్లో ట్రేడ్ అవుతుంది అనుకునే మార్కెట్ ఇప్పుడు దాని ఎక్స్పెక్టేషనే చాలా హైగా ఉంటుంది. సో కన్సాలిడేట్ అయినా బయాస్ పెరిగినా కూడా పెద్ద పెద్ద మూమెంట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి టైంలో రీటైల్ ట్రేడర్స్ పార్టిసిపేట్ చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన స్టాప్ లాస్ కూడా చాలా కిందికి పెట్టుకోవాల్సి వస్తుంది. 1%-2% కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇంతకుముందు వర్కౌట్ అయినట్టు ఈ ఎన్వైర్న్మెంట్లో వర్కౌట్ అవ్వదు. సో అందుకని మనం ఒకవేళ ట్రేడ్ చేసినట్లయితే స్టాప్ లాస్లు చాలా కిందికి పెట్టుకోవాలి. సో అంత కిందికి పెట్టుకొని ఒకవేళ ట్రేడ్ చేసామనుకోండి, అంటే 49,025 దగ్గర మీరు ఈరోజు ఎంటర్ అయ్యారు, స్టాప్ లాస్ చాలా కిందికి ఉండాలి కదా అని 46,000 దగ్గర పెట్టారనుకోండి స్టాప్ లాస్. ఒకవేళ స్టాప్ లాసే హిట్ అయితే మీ క్యాపిటల్ 80% పోతుంది కదా. అలాంటప్పుడు స్టాప్ లాస్తో పనే ఉంది. కాబట్టి ఇలాంటి సినారియోస్లో చాలా ఉపయోగపడేది ఏంటి అంటే స్ప్రెడ్స్.
స్ప్రెడ్స్ లాంటివి చేసినప్పుడు మేబీ మీరు అనుకునే డైరెక్షన్లో పెద్ద మూమెంట్, మొన్న వచ్చినట్టుగా పెద్ద మూమెంట్ వచ్చి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకున్నా కూడా నేక్డ్ పొజిషన్స్తో బుక్ చేసుకున్న దాంతో పోలిస్తే చాలా తక్కువ అయి ఉండొచ్చు. కానీ ఇలా స్ప్రెడ్స్ వాడడం వల్ల ఏంటంటే పెద్ద పెద్ద మూమెంట్స్ వచ్చి మీకు కింది వైపు స్టాప్ లాస్ హిట్ అయినా కూడా పెద్ద లాస్ రాకుండా మీ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్ప్రెడ్స్ యూజ్ చేయండి. ఇప్పుడు ఇది ఇండెక్స్లో ఇలా జరుగుతుంది కదా, స్టాక్స్ ఎక్కడైనా అవకాశం ఉందా అంటే చూడండి, స్టాక్స్లో కూడా బజాజ్ ఫినాన్స్ చూడండి ఓపెన్ అవ్వడం ఈరోజు గ్యాప్ అప్ 7% ఓపెన్ అయితే కంప్లీట్గా మళ్ళీ ఆ గ్యాప్ మొత్తాన్ని కవర్ చేస్తూ 0.5% క్లోజింగ్ టైంకి వచ్చేప్పటికి 0.5% దగ్గర క్లోజ్ అయింది. అంటే మార్నింగ్ ఒకవేళ కనుక బుల్లిష్ బయాస్తో ఓపెన్ అయింది కదా అని ఎంటర్ అయితే కంప్లీట్ డే అంతా కూడా లాస్ బుక్ చేసుకుంటారు. చూడడానికి ఇది 0.5% పెరిగింది అన్నట్టు ఉంటుంది, కానీ మార్నింగ్ 7% గ్యాప్లో ఓపెన్ అయింది అది. సో అలా చూసుకున్నట్లయితే మనం ఏ స్టాక్ చూసినా కూడా అదే ఉంటుంది. ఇప్పుడు రిలయన్స్ చూడండి, రిలయన్స్ కూడా 2.5% క్రాష్ అవ్వడం జరిగింది. ఇక్కడ టెక్నికల్లీ చూసుకుంటే కన్సాలిడేట్ అవుతున్న కన్సాలిడేటింగ్ రేంజ్ని బ్రేక్ డౌన్ చేయడం కూడా మనం గమనించవచ్చు దీని కిందకి. సో ఇది చూస్తే డైరెక్షన్ మారిపోయిందేమో అన్నట్టు ఉంటుంది. సో ఇలాగ మీరు ఏ స్టాక్ చూసినా కూడా కంప్లీట్ కన్ఫ్యూజన్ ఉంటుంది, మీకు ఎక్కడ ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉండదు. ఇప్పుడు కోల్ ఇండియా ఉంది, కోల్ ఇండియా చూస్తే హైయెస్ట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ని బ్రీచ్ చేసుకొని బుల్లిష్గా క్లోజ్ అవ్వడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇలాంటి స్టాక్స్లో డైరెక్షనల్ ట్రేడ్ చేయొచ్చు కదా అనుకుంటే సేమ్ మనకు బ్యాంక్ నిఫ్టీలో అయినట్టుగా ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ ఎంతైతే పెరిగిందో 4%, అదే 4% రేపు పడిపోయినా కూడా మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. సో ఎప్పుడైతే మార్కెట్లో ఐవీస్ పెరుగుతున్నాయో ఆ టైంలో మీరు చేయకూడదు ఏంటంటే ట్రెండ్ ఫాలోయింగ్. ఈ ట్రెండ్ ఫాలోయింగ్ అనేది చాలా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు రీటైల్ ట్రేడర్స్. ఇంటర్నెట్లో కూడా సోషల్ మీడియాలో కూడా చాలా సక్సెస్ఫుల్ అవుతుంది, ట్రెండ్ ఎటువైపు ఉందో అటువైపు వెళ్తే మంచిది అని చెప్తుంటాం. మనం కూడా అన్ని వీడియోస్లో చెప్పింది ఏంటంటే ట్రెండ్ ఫస్ట్ ఐడెంటిఫై చేసుకొని అది ఎటువైపు ఉంటే అటువైపు ఫాలో అవుతే మనకి ఎక్కువ ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుందని చాలాసార్లు చెప్పుకున్నాం. కానీ ఐవీస్ పెరుగుతున్న సమయంలో మాత్రం మనం అస్సలు చేయకూడని పని ఏంటి అంటే ట్రెండ్ ఫాలోయింగ్ స్ట్రాటజీస్ అసలు చేయకూడదు. ఎప్పటి వరకు ట్రెండ్ ఫాలోయింగ్ చేయకూడదు అంటే ఐవీపీస్ ఫాలో అవ్వాలి. ఐవీపీస్ బిలో 80%కి పడిపోయే వరకు మనం ట్రెండ్ ఫాలోయింగ్ జోలికి వెళ్ళకూడదు. అలా వెళ్ళినట్లయితే ఏమవుతుందంటే అబోవ్ 80% మనకి కనుక ఐవీపీ ఉన్నట్లయితే ఏ రోజు బ్రేక్అవుట్ జరిగినా ఆ బ్రేక్అవుట్స్ ఫెయిల్ అవ్వడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అండ్ బ్రేక్ డౌన్స్ కూడా అదేవిధంగా మనం ఏదైనా స్టాక్ బ్రేక్ డౌన్ జరిగింది దాంట్లో ట్రేడ్ చేద్దాం అనుకుంటే నెక్స్ట్ డే దానికి డబుల్ క్యాండిల్ మళ్ళీ పైకి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి హై వొలటైల్ ఎన్వైర్న్మెంట్లో స్ప్రెడ్స్ తప్ప వేరే ఏది ముట్టుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. అది ఏ స్టాక్లో అయినా సరే ఎలాంటి బుల్లిష్నెస్ ఉన్నా ఎలాంటి బేరిష్నెస్ ఉన్నా మనం ఐవీస్ మొత్తం కూల్ డౌన్ అయ్యే వరకు దాంట్లో ముట్టుకోకపోవడం మంచిది. ఎప్పుడు కూల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్న ఐవీ ఇంక్రీజ్ అనేది ఎలక్షన్స్కి సంబంధించింది కాబట్టి ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ అవుట్ అయిన తర్వాత మొత్తం ఐవీస్ కూల్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ టైంలో మీరు ట్రెండ్ ఫాలోయింగ్ మళ్ళీ మొదలుపెట్టినట్లయితే ఈజీగా మళ్ళీ డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు మీరు ఈ ట్రెండ్ ఫాలోయింగ్ స్ట్రాటజీస్ని పక్కన పెట్టేసి ఏదైనా రేంజెస్ని చూసుకొని ఐవీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్ట్రాడిల్స్ కానీ స్ట్రాంగిల్స్ కానీ విత్ ప్రొటెక్షన్స్ వేసుకొని కాండోర్స్ అవుతాయి అప్పుడు అలా కాండోర్స్ స్ట్రాటజీస్ని యూజ్ చేసుకున్నట్లయితే 1% ఆర్ 2% మనకి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అమౌంట్ చిన్నదైనా కూడా ఇలాంటి ఎన్వైర్న్మెంట్ని దాటి మన క్యాపిటల్ రక్షించుకున్నట్లయితే నెక్స్ట్ రాబోయే పెద్ద మూవ్స్లో లోవర్ ఐవీ ఎన్వైర్న్మెంట్లో ఎక్కువ ప్రాఫిట్స్ ఇంటికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ.